వ్యూహకర్త వ్యూహం బెడిసికొట్టింది. శకునం చెప్పే బల్లి కుడుతులు పడినట్లయింది. అన్ని రాష్ట్రాల్లో ఓటర్ల నాడి పట్టేస్తున్న పీకే సొంత రాష్ట్రంలోనే పట్టుకోలేకపోయారు. దీంతో బీహార్ ఎన్నికల ఫలితాలపైన ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఎన్నికల్లో ఎన్డీఏ గెలిచినందుకు, మహాగఠబంధన్ ఓడిపోయినందుకు కాదట. జనసురాజ్ పార్టీ ఘోర ఓటమి వైసీపీ క్యాడర్ కళ్ళల్లో ఆనందం నింపుతుందట. ఇంతకీ పీకే పార్టీ ఓటమికి వైసీపీకి సంబంధం ఏంటి? మాజీ వ్యూహకర్త చేసిన తప్పేంటి? ఎందుకు సోషల్ మీడియాలో జగన్ సైన్యం పండగ చేసుకుంటోంది? బీహార్లో జనసురాజ్ ఓటమి, ఏపీలో వైసీపీ సంబరాలు. పీకే ప్యాకప్తో పండగే పండగ. బీహార్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున ఏపీ మంత్రి నారా లోకేష్ విస్తృతంగా ప్రచారం చేశారు. అక్కడ ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. గతంలో సీఎం చంద్రబాబు కూడా ఎన్డీఏ తరపున అనేక రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పాత్రను నారా లోకేష్ పోషిస్తున్నారు. దీంతో బీహార్ ఫలితాలు టీడీపీ నేతల్లో సంతోషం నింపుతున్నాయి. అలాగే వైసీపీ క్యాడర్ కూడా బీహార్ ఫలితాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఎన్నికలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రకాష్ కిషోర్ పార్టీ జనసురాజ్ ఒక్క స్థానంలో కూడా గెలవకపోవడమే వారి ఆనందానికి కారణమట. బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ 230కి పైగా స్థానాల్లో పోటీ చేసింది. కానీ ఒక్క నియోజకవర్గంలో కూడా ఆ పార్టీ అభ్యర్థి గెలవలేదు. సహజంగా ఎన్నికల వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ కూడా ఆ ఫలితాలను ఊహించి ఉండరు. అయితే ప్రశాంత్ కిషోర్ ఘోర ఓటమిని వైసీపీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటుంది అంటే ఏపీలో గత ఎన్నికల ముందు ఆయన వ్యవహరించిన తీరే కారణమట. 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ను నియమించుకున్నారు. ఐపాక్ టీం ద్వారా అప్పటి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు పీకే. అలాగే వైసీపీని, ఆ పార్టీ విధానాలను సైతం విస్తృతంగా ప్రజలకు వివరించారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు నచ్చడంతో జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. చివరకు పార్టీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను కూడా ఆయనకే అప్పగించారు జగన్. ఆ ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయం సాధించింది. క్రెడిట్ అంతా ప్రశాంత్ కిషోర్దే అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అయితే ఇదంతా ఒకెత్తు. నాణానికి రెండో వైపు కథ మరోలా ఉంది. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా బాధ్యతలు తీసుకోకముందే వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు అప్పటి టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు. అలాగే అనేక ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో కూటమి ప్రభుత్వ వైఖరిపై ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. వీటన్నిటికీ తోడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘంగా పాదయాత్ర చేశారు. ఇక రాజకీయంగా 2019 ఎన్నికల నాటికి బీజేపీ, జనసేన టీడీపీకి దూరం అయ్యారు. ఇలా అన్ని అంశాలు కలిసి వచ్చి వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చాయి. కానీ వైసీపీ విజయం క్రెడిట్ మొత్తం ప్రశాంత్ కిషోర్ కొట్టేశారనేది వైసీపీ నేతలోని మెజారిటీ వాదన. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ విజయంతో అలాంటి అంశాలు అన్నీ పక్కకు పోయాయి. ఏదైతేనే జగన్ అధికారంలోకి వచ్చారని సంబరపడ్డారు. 2024 ఎన్నికల నాటికి వైసీపీకి ప్రశాంత్ కిషోర్ దూరం అయ్యారు. జగన్మోహన్ రెడ్డికి ఐపాక్ రాజకీయ వ్యూహాలు అందించిన పీకే తప్పుకున్నారు. ఇంతవరకైతే వైసీపీ నేతలకు కూడా ఆయనపై కోపం ఉండేది కాదేమో. కానీ ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలు, వైసీపీ ప్రభుత్వ విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత నుంచి ఏపీలో వైసీపీ ఓడిపోతుందంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్ పార్టీపై నెగిటివ్ ప్రచారం చేశారు ప్రశాంత్ కిషోర్. ఈ ప్రచారాన్ని నాటి ప్రతిపక్ష పార్టీలు బలంగా వాడుకున్నాయి. వైసీపీ విజయం కోసం పనిచేసిన పీకే లాంటి వాళ్లు కూడా ఆ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రజలను ఆలోచనలో పడేసింది. దీనికి తోడు రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాలు అన్నీ కలిసి వైసీపీని 11 సీట్లకి పరిమితం చేసింది. ప్రశాంత్ కిషోర్ వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడంపై ఆ పార్టీ నేతలు, క్యాడర్ కూడా అప్పట్లో గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని వైసీపీపై ఆయన తప్పుడు ప్రచారం చేశారని గతంలోనే ఆ పార్టీ నేతలు ఎదురుదాడికి దిగారు. అయినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో కొంతకాలంగా ప్రశాంత్ కిషోర్పై వైసీపీ నేతలు, క్యాడర్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా వచ్చిన బీహార్ ఎన్నికల ఫలితాల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ జనసురాజ్ ఒక్క సీటు కూడా గెలవలేదు. దీంతో ఆయనపై ఎప్పటి నుంచో వైసీపీ క్యాడర్లో ఉన్న ఆక్రోశం కాస్త సంతోషంగా మారింది. ఎన్నికల ముందు వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడిన పీకేకి తగిన శాస్తి జరిగిందంటూ సంబరపడుతున్నారు. ప్రశాంత్ కిషోర్ వల్లే నిజంగా 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే ఆయన సొంత పార్టీని ఎందుకు గెలిపించుకోలేకపోయారని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఆయన రాజకీయ వ్యూహాలు సొంత రాష్ట్రంలో పనిచేయలేదని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. తమ రెక్కల కష్టాన్ని గతంలో ప్రశాంత్ కిషోర్ సొమ్ము చేసుకున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు.
మొత్తం మీద బీహార్లో ప్రశాంత్ కిషోర్ జన్ స్వరాజ్ పార్టీ ఖాతా తెరవకపోవడంతో ఆయన తిక్క కుదిరిందని అంటున్నారు ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ లీడర్లు. శకునం చెప్పే బల్లి కుర్తులో పడినట్లయిందని ఎద్దేవా చేస్తున్నారు. అందుకే పీకే ప్యాకప్తో తెగ సంబరపడుతున్నారు.